ఇగో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, రాష్ట్రంలో మాట వినకుంటే లొల్లిలై పంచాయతీలు అయితే కుల బహిష్కరణ అనే ఒక పిచ్చి ఆ పదాన్ని ముందర తీసుకొచ్చి కుల బహిష్కరణని తీసుకొస్తారు పెద్ద మనుషులైనా ఎవడైనా సరే. మీకు ఏమైనా సిగ్గుండాలరా భయ్, చెప్తున్నా ఇప్పటి కూడా చెప్తున్నా. ఇగో మళ్ళీ ఎన్నో జరిగింది, మాట వినలేదని కుల బహిష్కరణ, పోలీసులకు బాధితుల ఫిర్యాదు. ఇగో అరే మాట ఇంటరు నచ్చినట్టు బతుకుడు కూడా అసలు అంటే మిమ్మల్ని అడిగే బతకాలా? ఇగో తమ మాట వినలేదని కుల పెద్దలు ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఫస్ట్ ఈ పెద్ద మనుషులను తీసుకొని లోపలేసి మొత్తం పలగొట్టాలి, షెడ్డీల తొండలు వీళ్ళకి దొరియాలి. రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక్కొక్కరు షెడ్డీల తొండలు దొరియాలి. పెద్ద మనుషులందరికీ షెడ్డీల తొండలు దొరికితే ఈ కులము అనేది మళ్ళీ ముందడి తీసుకురారు. సిగ్గుండాలి ఇంతనన్నా. కుల బహిష్కరణ అట, కులం బంద్ అట, ఏమున్నారా నాయన మీరు? పెంచకాల్పేట మండలానికి చెందిన పెండేషన్కు వంకిడి మండలానికి చెందిన లావణ్యతో 2016లో వివాహమైంది. అయితే లావణ్య తల్లిదండ్రులు ఒకతే కూతురు కావడంతో అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని వాంకిడిలో బార్బర్ కటింగ్ షాపు పెట్టించారు. తమ అనుమతి లేకుండా షాప్ పెట్టించడంపై ఆ కుల పెద్దలు ఆక్షేపించారు. ఆపై షాప్లో 4 కుర్చీలు కాకుండా 2 పెట్టాలని చెప్పారు. కుల పెద్దల మాట వినకపోవడంతో 7 ఏళ్ల నుంచి తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని, ఎవరి ఇంట్లో శుభకార్యం ఉన్నా తమను పిలవకుండా వారిని తమ ఇంటికి రానివ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అసలు వాస్తవానికి చెప్పాలంటే మీరు వీళ్ళ నంబర్ అయితే నా దగ్గర లేదు, కొమరం భీం జిల్లాకు సంబంధించింది నా దగ్గర నంబర్ లేదు. ఈ కుల పెద్ద మనుషులు ఉన్నారో పోలీస్ అధికారులు, మీరు కూడా చెప్తున్న ఇనూరు రిజరా, ఈ కుల పెద్ద మనుషులు, ఈ కులం బంద్ చేసే పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళని తీసుకుపోయి ఒకరోజు జైల్లో పెట్టుర్రి. ఆ జైళ్ళకు ఒకసారి తొండలని జొర్రి, వీళ్ళ లావులకి ఎక్కడట్టు జొర్రిర్రి. అట్లనే ఈ కులం అనేది సిగ్గుశరం అనేది వస్తుంది. అరే మనం సమాజంలో బతుకుతున్నాము, మనం అన్నం తింటున్నాము, అందరు మనోళ్ళే మన తోటోళ్ళే అని భావించరా? ఇంకా కూడా ఏం బతుకుతున్నాం రా నాయన, ఇంకా కూడా కులం ఈ కులం పట్టింపు అని ఏందిరా భయ్? అరే ఇల్లరీకం తెచ్చుకుంటూ షాప్ పెట్టించుకుంటూ ఇంకేమైనా చేసుకుంటారు, మీకు ఏమవుతుంది? గిట్లా ప్రతి జిల్లాలలో ఇదే కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన మాత్రం జర అధికారులు, రేవంత్ రెడ్డి గారు మీరు దేనిపైన చర్యలు తీసుకుంటారు కదా, ఇగో గిసోటి దానిపైన ఫస్ట్ చర్యలు తీసుకోర్రి. గిసోటి దానిపైన చర్యలు తీసుకొని జర పేదలకు న్యాయం జరిగేలాగా చూడుర్రి.